హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. ఏమండి, పికిల్ సీజన్ కదా, రకరకాల పికిల్స్ని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా మన అందాల నటి గీతాంజలి గారు మనకి ఇంకొక వెరైటీ పికిల్ చూపించబోతున్నారు. మరి ఆ పికిల్ ఏంటి, మరి ఈ రోజు గీతాంజలి గారు మనతో ఏమేమి ముచ్చట్లు షేర్ చేసుకోబోతున్నారు తెలుసుకుందామా? గీతాంజలి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ ఏంటి? బాగున్నానండి. ఇవాళ ఏంటి పరిచయం చేస్తున్నారు? ఏ పచ్చడి? మంచి స్వచ్ఛమైన ఆంధ్ర పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఆవకాయ పెట్టిస్తున్నారా? చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో అంటే పెట్టడానికి. ముక్కల పచ్చడి, మరీ పెద్ద ముక్కలు కాదు, చిన్న 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 ముక్కలు. ఎందుకంటే ఇది ఒక చిన్న ముక్కలు కూడా ఒక స్టైల్ అంటారా? స్టైల్ అంటారు అంతే. అంటే మరీ చిన్న ముక్క అది చూడండి. అలాని కాదు, మామూలుగా మన ఆవకాయ తోటి కంపేర్ చేసుకుంటే ఇవి చిన్న ముక్కలే. చిన్న ముక్కలు. ఇదొక స్టైల్ పచ్చడి. అంటే ఆ ముక్కలు అయితే సంవత్సరం పాటు పెడతాం. ఇది 10-15 రోజులకి 20 రోజులకి అట్లా. ఇది ఒక వెరైటీ. ఇదొక వెరైటీ బాగుంటుందండి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారండి? మామిడికాయ ముక్కలు, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నిమ్మకాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, మెంతిపొడి, ఆవు పిండి. మేడం ఏంటి ఫస్ట్ ప్రాసెస్ ఏముంది, మన తెలంగాణ వారికి ఇప్పుడు ఆంధ్ర పచ్చడి ఒకలా ఉంటుంది, తెలంగాణ వారి పచ్చడి ఇవి పెడదాం. ఆవకాయ ఇది తెలంగాణ స్టైల్ పచ్చడి. స్టైల్. ఓకే. ఎందుకంటే మనం తెలంగాణలో ఉంటున్నాం, ఈ దేశంలో ఉన్నప్పుడు మనం ఈ పచ్చడిని కొంచెం పబ్లిసిటీ చేయాలి, ప్రతి ఒక్కరూ తినాలి. గీతాంజలి గారు చేసి పెట్టారు, ఈ పచ్చడి బాగుంటుంది మన వెరైటీగా, మన తెలంగాణ ఆంధ్ర అక్కడ ప్రేక్షకులు అందరూ కూడా తినాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ముక్కలు తీసుకుని పచ్చడి అన్ని కలపాలి, ఇవి ఒక్కోటి కలపాలి. సరేనా? ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు. మనం ఎన్ని మామిడికాయలు తీసుకున్నామండి? మూడు మామిడికాయలు. 3 చిన్న సైజ్ మామిడికాయలు క్వాంటిటీ ఇక్కడ పెట్టేసి కట్ చేసి పెట్టేసాం. ఇప్పుడు మనం కారం అవన్నీ లైన్లో వేసుకుంటూ వెళ్ళాలి. ఇగోండి స్పూన్ ఇవ్వండి. ఇది సంవత్సరాన్ని పెట్టే పచ్చళ్ళు. ఇప్పుడు రోజుల్లో మనం చక్కగా కూర్చొని హాయిగా టేబుల్ మీద కూర్చొని పెట్టేస్తున్నాం. అంటే టేబుల్ మీద కూర్చొని పెట్టే క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి ఇలా పెడుతున్నాం. 3 స్పూన్లైనా వేయాలి మినిమమ్. ఓకే. 3 స్పూన్ల కారం. మరి కొంచెం క్వాంటిటీ కాబట్టి. ఒకప్పుడు మీ చిన్నప్పుడు ఎన్ని కాయలు పెట్టేవారండి? అయ్యో, రాసులు పోసేవారండి. ఇలా చాప మీద రాసులు పోసి ఒక్కొక్క మామిడికాయని మా పెద్దవాళ్ళు, నాయనమ్మ, తాతయ్య వాళ్ళందరూ మనుషులు పెట్టుకుని గుడ్డ పెట్టి తుడిచేవారు మామిడికాయల్ని. అవును. ఆ జీడంతా తుడిచేసి పక్కన పెట్టి అప్పుడు కటింగ్ వెళ్ళేవారండి. ఒక్కొక్కటి ఇలా వేస్తూ ఒకటి తుడుస్తుంటూ ఒకడు బాబా ఒక 10-12 మంది చేసేవారు కదా మా ఫ్యామిలీలో. చేసి తుడిచేసి ఇలా వేస్తుండేవారు. ఒక పక్క నుంచి వాళ్ళు ఇట్లాగా ఒక అసలు ఏంటది, ఆ స్పీడ్ ఏంటో మనమే అర్థం కదండి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఈవేళ మీ ప్రోగ్రాంలో గుర్తొచ్చింది నాకు. మా ఇంట్లోనే జరిగింది ఇది. ఇన్ని రాసేసారనమాట. రాసేసి జాడీలు పెట్టేస్తారు. జాడీలు పెట్టేసి మళ్ళీ కూతురికి ఒకటి, కొడుకులకి, మనవలకి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పంపించేసుకుంటారు. ఆ సంవత్సరం పచ్చడి వీరింట్లో వచ్చిందని చెప్పాలి. మా ఫ్యామిలీ ధరణి కొట్టవారు అనమాట. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళది ఫ్యామిలీ. బాగా పెద్ద సంసారం. మేనత్తలు, మా నాన్నగారు, మా పెదనాన్న, వీళ్ళకి పిల్లలు 5-6 మంది సంతానాలు. ఇంకా చూడండి ఎలా ఉంటుందో. ఇక సంక్రాంతి ఒకటి అదొకటి సున్నుండలు, అరిసెలు పెట్టేవారు. ఇది వచ్చి ఆవకాయ పచ్చళ్ళు, మాగాయ పచ్చళ్ళు గ్యారెంటీగా మా ఇంట్లో ఉండేది అనమాట. చాలా అద్భుతంగా జరిగిందండి. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, మనం సింపుల్ గా చక్కగా కూర్చుని ఇంత క్వాంటిటీలో చాలా సింపుల్ గా చేసేసుకుంటున్నాం. కానీ అదే చెప్తున్నా, మనం ఎంత హాయిగా అయిపోయింది రోజులు. అది చూశాను, ఇది చూస్తున్నాను నేను. ఇప్పుడు నేనే చేస్తున్నాను. ఎంత అదే మా పెద్దవాళ్ళు ఉంటే ఇవాళ తలమే కొట్టేవారు, ఏంటిది పచ్చడి పెట్టేది మీరని. ఆ పచ్చడి పెడితే ఆ వాల్యూ, ఆ పద్ధతి, అసలు అందము, అది అసలు ఆ భారీతనమే వేరు కదా. భారీతనమే వేరు. ఇప్పుడు మనం ఎంత చూపించినా ఊరికే చూడటమే కానీ మనల్ని తిలకించరు 100%. ఆ రాసులు అంటే మనం చిన్నగా క్వాంటిటీ చూపించుకుంటున్నాము. సో మన ప్రేక్షకులు కూడా అంతగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. కూడా కాదు కదా, మన ఫ్యామిలీస్ లో పిల్లలు తింటలేదు కదా పచ్చళ్ళు. కరెక్ట్. మెయిన్ ఈ బిర్యానీల మీద పడిపోయారు, ఈ పచ్చడి మీద పక్కన తోసేసారు. లేదులేండి, ఏ టైంలో తినాలి. ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, చక్కగా వేడివేడి అన్నం కలుపుకొని. అది మనకుంది మన జనరేషన్ వరకు ఉంటుంది, నా జనరేషన్ వరకు, మీ జనరేషన్ వరకు ఉంటుంది. తర్వాత నుంచి అమ్మో పచ్చడా వద్దురా బాబు అంటారు. అలాంటి రోజులు వస్తున్నాయి. కరెక్ట్, అంతేలేండి. సో నెక్స్ట్ ఓకే, సాల్ట్ మటుకు నేను ఇలా వేస్తా, ఇది అలవాటు. వేయండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
ఇందాక సరిపోయింది కదా. గీతాంజలి గారు, ఇప్పుడు మీరు కలుపుతుంటే నాకు తెలిసింది, ఒకసారి కాంతారావు గారు ఇంటర్వ్యూ చేశానండి. ఆవకాయల రోజు వచ్చినప్పుడట వాళ్ళ ఇంట్లో ఆవకాయ పెట్టిన తర్వాత చాలా మంది హీరోయిన్లు వాళ్ళందరూ ఇంటికి వస్తే కలిపి ముద్దలు పెట్టేవారట వాళ్ళు. అయ్యో, అలా అవన్నీ ఉన్నాయి శాస్త్రాలు, అద్భుతం అండి. ఒక పళ్ళులో అంత అన్నం పెట్టి మంచి ఆవకాయ నెయ్యి కలిపేసి ముద్దలు కలిపి ఒక్కొక్కరి ఇంట్లో 15 మంది పిల్లలు ఒక జనరేషన్స్ ఉన్నాయనుకోండి, ఇంతంత కలిపి పెట్టేవారండి. నేను ఆ ముద్ద తిన్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ ఒకటి ఉంది, ఆ ఫ్యామిలీలో జరిగిందనమాట. వాళ్ళు బాగా ఇలా రాసి పెద్దవాళ్ళు 80-90 ఏళ్ళు రాసి ఈ అన్నాన్ని ఆవకాయ పచ్చడిని కలిపి ఇది ముద్దలు కలిపి ఇంత తినమ్మా అబ్బబ్బబ్బబ్బా, ఆ ఆనందం. ఈ ఆవకాయ పచ్చడి అంటే ఎంత ఇదండి, అసలు ఎన్ని జన్మలు ఎత్తినా మనకి ఆవకాయ పచ్చడి వదలలేం. 100% ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా మీ కొలీగ్స్ లైక్ మీ తరంలో ఉన్న హీరోయిన్లు ఎవరైనా వచ్చి అట్లా ఆ టైంలో మీ ఇంట్లో అయ్యో, మా ఇంటికి వచ్చి ఒక 10 మంది ప్రొడ్యూసర్స్, మా ఆయన ప్రొడ్యూసర్స్ అంటూ ఉండేవారు. నేను అప్పుడు సినిమాలు చేయట్లేదు. ఇక వాళ్ళందరూ రావడం, ఈ మన రామకృష్ణ గారి ఇంట్లో ఈవేళ ఆవకాయ పచ్చడి అదిరిపోతుంది, గీతాంజలి గారి బియ్యవారిని తీసుకొస్తారు, మనం వెళ్దాం అని చెప్పి ఒక ప్లాన్ చేసుకొచ్చేవారండి. వచ్చి చక్కగా కూర్చుని కేసిరెడ్డి గారు, దాసు గారు, పింజల సుబ్బారావు గారు అంటారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా. తర్వాత గోపి గారు, సురేష్ ఫాదరు, ఒక 5-6 మంది ఉన్నారండి. ఇంకా సాంబయ్య, ఇలాగ ఒక టీం అంతా వచ్చేసి, రామకృష్ణ గారు మేము వస్తున్నామండి, మా భోజనాలు పెట్టమనండి. డైనింగ్ టేబుల్ మటుకు పెద్ద డైనింగ్ టేబుల్ మా ఇంట్లో. తినేదేమో మేము ముగ్గురం, మాకు వచ్చే గెస్ట్లే తప్ప, నా కొడుకు, మా ఆయన, నేను. కానీ మా ఇంటికి వచ్చేటప్పుడు మటుకు 10-12 మంది వచ్చేవారండి. కరెక్ట్గా 1:30 ఆ టైంకి. మా ఆయన ఏం చేసావో తెలుసా, గీత భోజనానికి వస్తున్నారు, మనకు తెలియని కూడా తెలియదు, కానీ నువ్వు ముందు వండు, వారందరికీ పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తాను. ఆయనకు సెంటిమెంట్ అండి, వచ్చిన వాళ్ళకి ముందు భోజనం పెట్టాలంట. ఒకవేళ మన దగ్గర క్వాంటిటీ తగ్గింది అనుకోండి, అన్నం వండిస్తారైనా, వండించి పెట్టి వాళ్ళందరూ తృప్తిగా తిన్న తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత భోంచేసేవారండి రామకృష్ణ గారు. అబ్బా, ఆయన దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయండి, మామూలు పద్ధతులు కాదు. అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక మంచి పద్ధతి, దైవభక్తి, ఊరికే అందరితో ప్రచారాలు చేసుకోరు. ఒక ధర్మం చేస్తే కుడి చేత్తో అందరం ఇచ్చామండి, మొన్న ఇచ్చాం కదా మీకు 10,000, ఒక 15,000 మీకు 1,00,000 అని చెప్పుకుంటారు. ఈయన చెప్పుకోరు, ఎడం చేత్తో తీసుకో బాబు అంటారు. పెద్దింటోళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళరు అయినా. మా ఆయనకి ఏంటంటే, నాకు కొన్ని మా ఆయన దగ్గర నేర్చుకున్న పద్ధతులు అనమాట అండి. మన ఇంటి దగ్గర ఇస్త్రీ వాడు ఉంటాడు అనుకోండి, వాళ్ళ ఇంటికే పెళ్ళికి వెళ్తారు. అబ్బా, సూపర్. అండ్ డ్రైవర్స్ ఇంట్లో పెళ్ళికి వెళ్తారు. మేమిద్దరం వెళ్ళి మంచి పళ్ళాలు, గ్లాసులు వాళ్ళకి ఇచ్చి, ఆ మ్యారేజ్ 2 అక్షంతలు వేసి, చాలా ఇటువంటి సెంటిమెంట్స్ ఆయనకి చాలా ఎక్కువ అండి. అది నాకు పెద్దింటి పెళ్ళిళ్ళకి వెళ్ళి అలవాటు పడ్డ వాళ్ళం. ఇలాగ ఈయన పద్ధతి ఏంటంటే, సింపుల్ వాళ్ళకే మనం చూడాలి, వాళ్ళు మనల్ని గౌరవించారు, మనం వాళ్ళని గౌరవించాలి అనేది ఒక పద్ధతి. నాకు చాలా నచ్చిందనమాట. అప్పటి నుంచి నేను కూడా మినిమం వీలైనంత వరకు మన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవరికైనా 2 పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ దగ్గర మనం కూడా ఒక ఏదైనా కొనివ్వాలి అనేది మాకు చాలా వరకు అలవాటండి. ఇది మటుకుంది. సూపర్ అండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ మెంతిపిండి. చాలు కదా, చాలు, ఎక్కువ వద్దండి మెంతిపొడి, చేదొచ్చేస్తుంది. తర్వాత ఆవు పొడి ఇవ్వండి. ఇది మటుకు ఇంపార్టెంట్ అండి పచ్చడికి. ఏమిటో మరి ఆ పచ్చడికి వాల్యూ ఏంటో మన ఈ మెంతిపొడి ఎవరు చెప్పిన ఆవు పిండి చాలా. తర్వాత పసుపు ఇవ్వండి. సరిపోయింది, కరెక్ట్. ఉప్పు వేసాను కదా, ఇంకా ఉప్పు వేసేసాం మనం ఎన్ని వేసేసాం కరెక్ట్గా. ఇప్పుడు మనం కలిపేయాలి, ఓకేనా? చిన్నప్పుడు పెద్ద పెద్ద మామిడికాయలు పచ్చళ్ళు చూసి ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు పచ్చళ్ళు అయిపోయినాయి. అంటే వెరైటీస్ కూడా పచ్చళ్ళలో వచ్చేసాయి కాబట్టి తెలంగాణలో ఇప్పుడు మీరు తెలంగాణ పచ్చడి అంటున్నారు కాబట్టి తెలంగాణలో చెక్కు తుక్కని చేస్తారండి. అది ఎట్లా అంటే ఇంకా చాలా ఫైన్ గా ఇలా తురుము అంటారు కదా, అవును, అలా తురుములాగా చేసి ఈ ప్రాసెస్ ఇదే. అదే బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అరే మనం చేయలేదు ఎప్పుడు, నువ్వు చేయాలి. చెప్పండి నిజంగా. ఎందుకంటే
మన ఈ ముక్కల పచ్చళ్ళు తిని బోర్ కొట్టేసింది. అవును. తురివేసేసి తెలంగాణ వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఆ తురివేసి ఈ క్వాంటిటీస్ మనం వేసిన అన్ని వేస్తే అద్భుతంగా ఉంటుందండి. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పోపులో వేసి చాలా బాగుంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అప్పుడు మీకు ముక్క తగలకుండా అన్నంలో కలుపుకోవడానికి? అన్నంలోకి ఇలా ముక్క తగలదు, ఇలా గుజ్జులాగా ఉంటుంది. కొబ్బరి కూరలా కరెక్టా? ఓకే, అలా ఉంటుంది. అదొక స్టైల్ తెలంగాణలో ఫేమస్ అన్నమాట. అవునా, బాగుందండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, తినాల్సిందే. ఇప్పుడు వీటిల్లోనే ఫిష్ పికిల్ పెట్టుకోవచ్చు అన్న. ఇప్పుడు మీరు ఒకటేనండి, మెథడ్స్ అంతా ఒకటే, కానీ కొంతమంది ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. అసలు నాకు తెలిసి పచ్చడి, ఆవకాయ పచ్చడి నుంచి మాగాయ చాలా బాగుంటుందండి. కానీ మాగాయకి పని ఎక్కువ కదండి. మాగాయ పని, కానీ నాకు భలే ఇష్టం అనమాట. అది ఊరికే ముక్క కనిపించకుండా ఆ ముక్కతోటి మనం అన్నం తినచ్చు. గుజ్జుగా అలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అది తీసుకుని మన అన్నంలో కలుపుకుని తింటుంటే అబ్బా నాకు ఎంత ఇష్టమో మాగాయ అంటే. కరెక్ట్ అయిన మాగాయ నేను ఈ మధ్య తినలేదండి. నేను ఈ ఆవకాయ పచ్చళ్ళు తగిమైనా తింటున్నాను, కానీ నాకు మాగాయ అంటే చాలా ఇష్టం. కానీ చాలా మందికి కూడా పేరు తెలియకుండా అయిపోతుందండి. ఎందుకని అదే ఫేమస్ అండి అసలు నాకు తెలిసి. మాగాయ పచ్చడి అంటే అసలు సంవత్సరం పచ్చడి, అది కూడా ఆవకాయ మాగాయ ఈ రెండే ముఖ్యంగా. నిమ్మకాయ ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన పచ్చళ్ళు. తర్వాత అంటే అది కూడా నాకు చాలా ఇష్టం. అసలు నేను తెచ్చుకుని, ఎందుకంటే నేను ఇంట్లో పెట్టను, పలానా ఒక షాప్ ఉంది, ఆ షాప్ నుంచి తెచ్చుకుంటాను నేను. నాకు ఎంత ఇష్టం అంటే ఒక్కసారి అలా ఒకటే 2 ఇడ్లీ వెళ్ళిపోతాయి కడుపులకి నిమ్మకాయ పచ్చళ్ళు. ఇందులో ఒకటి ఏంటంటే మా ఆయన భీమవరం, ఆయనకి అంత పచ్చళ్ళు పెద్ద ఫార్మేషన్ లేదండి. ఏంటో హెల్త్లు చూసుకుంటూ ఉండడం, ఏదో ఒకసారి అలా పెరుగన్నంలో కొంచెం పచ్చడి తింటాం. కానీ మాకు ఊరి నుంచి వచ్చేదండి, భీమవరం నుంచి పచ్చడి వచ్చేది సంవత్సరానికి ఒకసారి. ఇంత పెద్ద జాడీలు, ఒకటి మాగాయ, ఒకటి ఆవకాయ, ఈ 2 కలిపి టిన్నులో వచ్చేది అనమాట. కృష్ణా టిన్స్ ఉంటాయి చూడండి, అందులో పెట్టి పంపించేవారు. పంపించేస్తే ఆయన గారికి ఏంటంటే అప్పుడు పెద్ద షూటింగ్స్ చేయటం మానేశారు. నేను సరే ఇక మా ఫ్యామిలీ ట్రెడిషన్లో ఉన్నవాళ్ళం వెంటనే వర్కర్స్ని పిలిచి కూర్చొని దగ్గరుండి ఆ డబ్బాని చెతకొట్టి, అంటే పక్కన మేకులేసి కొట్టి అది ఓపెన్ చేసండి. తర్వాత ఈ లోపల జాడీలు 2 వాష్ చేసి బయట ఎండబెట్టి, ఎండలో పెట్టిన తర్వాత లోపల తీసుకొచ్చిన తర్వాత ఈ పచ్చళ్ళు, ఈ కిరసనాల డబ్బాలో ఉన్న పచ్చడం చూడండి ఊరి నుంచి, అది తిరగమోతేసేవారండి జాడీలో వేసి. మీ నమ్మరు, అర జాడి నూనె, అర జాడి పచ్చడి. అంటే ఏది పప్పు నూనె అండి, పప్పు నూనె నింపుతారు, చాలా బాగుంటుంది. అసలు మనం ఈ నూనెలన్నీ తినేస్తున్నాం కానీ పప్పు నూనె అదిరిపోద్ది, కానీ ఆరోగ్యం బాగా పాడైపోద్ది, కొవ్వులు మొత్తం కొలెస్ట్రాల్ వచ్చేస్తాయని భయం. తర్వాత అక్కడి నుంచి తెప్పించుకొని ఈ పప్పు నూనె, మాగాయి, ఆవకాయ మాకు ప్రతి సంవత్సరం ఫుల్గా వచ్చేసేదండి ఇంటికి. అప్పుడు నేనేం చేసేదానంటే దాన్ని ఇంత దూరం చేసి, మా ఆయన ఇంకోటి చాదస్తం ఏంటంటే, అది ఒక జాడీలో వేసిన తర్వాత పసుపు గుడ్డ, ఎండిపోయిన గుడ్డని తీసుకొచ్చి కట్టి అది దేవుడి గదిలో పెట్టేవాళ్ళమండి. అంటే యాక్చువల్గా లక్ష్మీదేవి అన్నంత పవర్ అనమాట. అది కూడా కింద నేల మీద పెట్టేవాళ్ళం కాదండి, దేవుడి గదిలో పెట్టినా దాని కింద ఒక పెద్ద పళ్ళెమో లేకపోతే పెద్ద పీట వేసి ఆ పచ్చళ్ళు పెట్టి జాడీలు, అది నేను ఎంత జాగ్రత్తగా చూడాలంటే అంత జాగ్రత్తగా చూడాలి. అక్కడికి అంతా ఏ విధమైన గాలి తగలకూడదని ఇంత నిర్బంధం అండి అసలు. బాబోయ్, ప్రతి సంవత్సరం నేను ఇవన్నీ పాటించి మా ఆయన చెప్పిన బట్టి వచ్చిన వాళ్ళందరికీ బాటిల్స్లో హార్లిక్స్ బాటిల్ పెట్టి ఇస్తే ఎంత తృప్తిగా తినేవారండి. అబ్బా వచ్చేసిందండి ఆవకాయ సీజను, గీతాంజలి గారి ఇంట్లో మంచి పచ్చడి ఉంటుంది, రామకృష్ణ గారి ఇంట్లో అని చెప్పి వచ్చేవారండి. అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ మేము వివరించి చెప్పాలంటే ఆనందంగా ఉంది నాకు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ఏముంది, రెడీగా గిన్నె వేసేస్తాం, పోపు పెట్టుకోండి కదా. మామిడికాయ ఆవకాయ అండి, అంటే ఇది కొంచెం తెలంగాణ స్టైల్లో ఉండే పికిల్ అనమాట. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మామిడికాయ ముక్కల్ని పెద్దగా కాకుండా ఇంత క్యూబ్స్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దానికి సరిపడా కారము, ఉప్పు, పసుపు, కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసుకోవాలి. వేసుకుని బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన పోపు పెట్టుకోవాలంట, చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటో. సో ఇప్పుడు నూనె గోరువెచ్చగా కావాలి కదా, కొంచెం గోరేజ్గా ఉంటే కొంచెం మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంచండి, అది వేసేస్తాం. అవును, వేగుతుంది కూడా. కరెక్ట్. ఏంటో నేను చెప్పేదంతా పెద్ద గొప్పగానే నన్ను అందరూ ఏమైనా అనుకుంటారు కూడా. ఆవకాయ పచ్చళ్ళు సంవత్సరాలు పెట్టిన మెంబర్స్ ఆంధ్రదేశం అంతా ఉన్నారు. అమ్మో మాగాయ ఆవకాయ అంటే ఎక్కడ అంటే
కాదండి, బిర్యానీలు అన్నీ ఒకటే మీరు చెప్పినట్టు, కానీ ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది Taste కదా. ఉంటుంది, అది ఉంటుంది. మరి మీరు పెట్టిన ఇది వేరే. స్పెషల్ నేను పెట్టానన్న స్పెషలే కానీ అంతే. మన ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో బాగుంటుందండి. నాకు అది చాలా నమ్మకం. ఎందుకంటే నేను రాజమండ్రి, కాకినాడ కొన్ని షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ అంటే మేము ఉండేది తిరగడం అటు సైడే. ఈ తిరిగినప్పుడల్లా కరెక్ట్గా నాకు ఈ టైంలో పడేది. అప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరింట్లో ఈ బిజీగా ఉంటారన్నమాట. ఆవకాయ పచ్చళ్ళతోటి కలిపేసుకుంటూ నూనెలు పెట్టుకుని ఇట్లాంటి ఒక పరిస్థితి అనమాట. చెప్పడానికి వీల్లేదండి నాకు. అందుకనే ఆవకాయ పచ్చడి నిజంగా పెట్టడం అంటే నాకు ఇష్టపడుతున్నాను. అలా వెళ్ళిపోయి ఇవ్వండి, కాచిపోతుంది. కొంచెం వేద్దాం. ఓకే, చాలు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణ స్టైల్ అన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ రోల్. ఎంతైనా చెప్పండి, ఏ కూరకైనా ఏ పచ్చడికైనా అల్లం వెల్లుల్లిపై టేస్ట్ అండి. అంతే. దానికి ఉండేంత ప్రపంచంలో అల్లం కూడా బాగా తినచ్చు. అవునవును. కాల్చుకుని తింటారు. నీకు తెలుసా అల్లమా? అమ్మో. అల్లం ఎలా తింటారంటే తొక్క తీసేసి కడిగేసేసుకుని కాల్చుకుని తర్వాత ఉప్పు మీద పెట్టి తింటారు. పైచ్యం తగ్గుతుంది. కరెక్ట్. రోజు మార్నింగ్ అంత మొక్క తినాలి. ఇవన్నీ కొంతమంది పాటిస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు చేద్దాం అనుకుంటాను, చెప్తాను తప్ప చేయను. అందరి పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఎల్లుల్లిపాయలు కూడా డెఫినెట్గా తింటాను. ఇందాక మీకు చెప్పానే మా ఆయన సంవత్సరం పచ్చళ్ళు వస్తాయని. ఇవంతా జీవితంలో నేను చూసి చాలా ఆనందంగా అనుభవించుతున్నానండి నిజంగా చెప్తాను. అవునవును. అంటే అందరిళ్లలో అలా చేయరు. అదే వెరీ వెరీ ఫాస్ట్ అయిపోయింది. కానీ ఇవన్నీ మనం మర్చిపోవడానికి లేదు. జీవితాలు అందుకనే కదా మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు ఎందుకు. మరి ఈ పచ్చళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీ జ్ఞాపకాల వల్ల ఓహో లైఫ్ స్టైల్స్ ఇలా ఉండేవా అని నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అప్పుడు లైఫ్ లో కూడా మేము వీరందరికి చెప్పాల్సింది ఏంటంటే, మేము సినిమాలు ఎన్ని పని చేసినా ఒకవేళ నాకు వంటలు రాకపోయినా ఈ మా ఇళ్లలో ఇది మటుకు ఉంటానే ఉండేదండి. మెగా సీరియల్ లాగా. అదే ఇప్పటికీ ఓకే. ప్రాసెస్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం నూనె ఒక 5 నిమిషాలు ఒక మాదిరిగా అయిన తర్వాత అప్పుడు దాంట్లో వేసాడువేనా తిరగమూత వేసేస్తాం. ఓకే. సరే, ఎంత బాగుందో అల్లం పేస్ట్. అది వేగిన తర్వాత కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎంత మంచి వాసన వస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఎందుకంటే మా ఆయన గుర్తొస్తున్నారు ఇవాళ నాకు. ఈ పచ్చడి పెట్టుకుని కూర్చున్న వాళ్ళు ఇద్దరం కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇది ఎంత. అందుకని ఈ పాట పాడుకుంటున్నాను ఇప్పుడు. పూజలో పాడారు కదా ఆయన. అవునండి, అవును. ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. ఆహా ఓహో. ఎలా ఉంది పాట? బాగుందా? చాలా బాగుంది. సుశీల్ గారు పాడారండి బాబు. సుశీల్ గారును మన ఎస్పీ గారు పాడారు. అవునవును. అద్భుతమైన పాటలండి. అవును. నా సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే అవన్నీ పాడుకుంటూ ఇలాంటి ముచ్చట్లైన పచ్చళ్ళు పెట్టుకుంటూ పక్కన ఒక 10 మందిని కూర్చోబెట్టుకుంటూ. నార్మల్ గా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మీ పాటలు జనరల్ గా వేరే వాళ్ళు పాడుకుంటారు, మీ పాటలు మీరే పాడుకుంటూ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉండడం ఎవరికి వస్తుంది? అది కదా మా అదృష్టం. అది ఈవెన్ మా ఆయన పాటలు ఉన్నాయి నాకు. అవును. నోములో చాలా మంచి పాటలు ఉన్నాయండి. రామకృష్ణ గారు ఆవిడ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. చంద్రకళ గారు. అవును. అద్భుతమైన మా అందరికి ఒక మంచి స్నేహితురాలు కోల్పోయాం. చాలా చాలా వెరీ నైస్. ఇదిగోండి ఆల్మోస్ట్ కలిపేసాం. ఇది ఊరుతుంది. వాసన చూస్తా ఫస్ట్. అది చూసారా దీంట్లో కూడా మేడం. బా గుమ్గుమ్మ అంటే అది గీతాంజలి స్పెషల్ అండి. హ్యాండ్ స్పెషలే. అంతే అంతే. తీసుకోండి. చూస్తున్నారు కదండి తెలంగాణ స్టైల్లో ఆవకాయ. సో ఇందాక నేను సగం వరకు ప్రాసెస్ చెప్పాను కదా. పోపు వేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. నూనె కొంచెం మరిగిన తర్వాత, అంటే కొంచెం ఎక్కువగా వేడవక్కర్లేదు, కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ఆ నూనెతో కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మామిడికాయలో కలిపేసుకోవడమే.
సో ఫైనల్గా ఇది ఊరడానికి మీ అందరికీ తెలుసు కదా 2-3 రోజులు ఏ పికిలైనా సంవత్సరం పాటు నిల్వ ఉండే పికిల్ ఏదైనా 2-3 రోజులు ఊరాలి. ఊరిన తర్వాత రెడీ టు ఈట్ అనమాట. ఎట్లయినా సరే ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకి మనం ముద్దు బిడ్డలం. కరెక్ట్గా చెప్పు. ఎందుకంటే పచ్చడి అద్భుతంగా చేసాం. తెలంగాణ పచ్చడి మిక్స్ అయ్యింది, ఆవకాయ ఆంధ్ర ఆవకాయ పచ్చడి అయింది. అవును, కరెక్ట్. అందుకని మనం ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మనకి ఈ పచ్చడి రావడం మన అదృష్టం. మనం ముద్దు బిడ్డలం. ఓకే, కరెక్ట్. తెలంగాణ ముద్దు బిడ్డలం. అంతే. వెరీ గుడ్. గీతాంజలి గారు, ఈరోజు మన ఎపిసోడ్లో తెలంగాణ స్టైల్లో ఆవకాయ పరిచయం చేశారు. సో ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకమ్మా థ్యాంక్స్? ఆవకాయ పచ్చడి పెట్టినందుకు థ్యాంక్స్ చెప్తే ఎట్లా చెప్పు? అంటే మా బాధ్యత. మరి మీరు మీ వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేసినట్టుగా అన్నంగానే ఉండుంటే వేడివేడి అన్నం ఈ ఆవకాయ పచ్చడి కలిపి నాకు కూడా ముద్దలు పెట్టేవారు కదా. ముద్ద పెట్టి మీకు నేను ముద్ద తిని ఈవేళ ఆ ఆనందం ఆ తృప్తి జనం చూసి రేపు పొద్దుట వాళ్ళు ఇమీడియట్ గా అన్నం వండుకుని ఆవకాయ పచ్చడి తింటారు. వాళ్ళు ఎలాగైతే చేసుకుంటారులేండి, మనం ఇంకో గంట పోయిన తర్వాత మనం అలా కాదు, మనం తినే పద్ధతుల్లో కానీ తింటే వాళ్ళు తప్పకుండా నోరు ఊరి ఇమీడియట్ గా అన్నం వండుకుని ఆవకాయ పచ్చడి తింటారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో తెలంగాణ స్టైల్లో ఆవకాయ ఎలా పెట్టాలో తెలుసుకున్నాం. అలాగే గీతాంజలి గారు మనతో చాలా విషయాలు చక్కగా షేర్ చేసుకున్నారు. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరొక చక్కటి రెసిపీతో మేము ముందుంటాం. టిల్ దెన్ దిస్ ఈస్ శ్రీవాణి. బాయ్. రేపటి మీ రుచి చూడులో వంకాయ మునక్కడ పికిల్. సో తప్పక చూడండి.